గతంలో 1000 కోట్లు కొల్లగొట్టిన నాటికెళ్ళి ఆ కుటుంబానికి 2 లక్షలు 5 లక్షలు ఏమైనా ఆర్థిక సహాయాన్ని అందిస్తారు అనుకో, ఎవరు పల్లికలు ఇస్తారు పోయి వాళ్ళ శవము వాళ్ళు చనిపోయి వాళ్ళ కుటుంబం దుఃఖంతో ఏడుస్తుంటే పల్లికలు ఇచ్చుకుంటే ఫోటోలు దిగి చూసేరా రైతు చచ్చిపోయినారు. రైతు చచ్చిపోయింది చూసేది ఏంది? అందరికీ తెలుసు కదా. దొంగ సొమ్ము అంత ఉంది, కొంచెమైనా వాళ్ళకి ఇవ్వచ్చు కదా. అసలు ఏ మాత్రము మానవత్వం కానీ మనిషికి ఉండాల్సిన కనీస ఏమంటారు విలువ కానీ అసలు మనుషుల్లాగానే బిహేవ్ చేయట్లేదు టీఆర్ఎస్ వాళ్ళు. ఏ ఇయర్ అయినా నేను చెప్తున్నా, కంపేర్ చేద్దాం 10 సంవత్సరాలు ఏ ఇయర్ అయినా మేము ఒక సీజన్లో ఉన్న దాంట్లో ఎంత ఉన్నారో లెక్క తీద్దాము. గతంలో 6 నెలలు పట్టేది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డబ్బులు ఇవ్వడానికి, ఇప్పుడు 72 గంటలలో రైతు ఖాతాలో మేము వేస్తున్నాము. ఈరోజు బెంగాల్ మన దగ్గర హమాలీలు తక్కువ ఉన్నారు, మనకి సీజన్లో బెంగాల్ నుంచి వచ్చి హమాలీ పనిచేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నందుకు కొంతమంది వాళ్ళ రాష్ట్రం వెళ్ళారు. 3-4 రోజుల మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. నిజంగానే రైతుకు సమస్య వచ్చింది, మాకు దుఃఖం ఉన్నది, రైతు పట్ల మాకు కన్సర్న్ ఉన్నది. మేము వీలైనంత వరకు ఎంబడి క్షేత్రస్థాయిలో కలెక్టర్లను మంత్రులను అందరిని పంపించి మేము ప్రయత్నం చేస్తున్నాం. మీరు కూడా ఏదైనా సూచన చేయండి. వాళ్ళ చావుల మీద పేలాలు ఏరుకోవాలని ఈ శవాల రాజకీయాలు ఏంది? కొంచెమన్నా సిగ్గుపడాలి కదా. ఒరేస్తే ఉరేసుకుంటారని చెప్పిన వాళ్ళు ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే మేము కొనమని నిక్కచ్చిగా మేమన్నా వ్యాపార సంస్థ నడుపుతున్నాం, మేము కుదరదని మాట్లాడిన వాళ్ళు సిగ్గు లేకుంటే ఈరోజు అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు ఇంత దిగజారినరో నాకు అర్థమైతలేదు. మా పోలీసులు స్పష్టంగా అరెస్టు చేసినామని చెప్పిండ్రు. మా పోలీస్ సిబ్బంది చెప్పిందే నేను నమ్ముతాను, అతన్ని అరెస్టు చేసినాము. మీరందరూ ఒక్క ప్రశ్నకు నాకు సమాధానం చెప్పండి. ఒకవేళ సరెండర్ చేస్తే వాళ్ళ పిల్లవాడిని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పోలీసులను పిలిపించి అప్పచెప్తారు. అప్పజెన్షన్ మీలా నా ఇల్లా? రోడ్డు మధ్యలో పోలీసులు నాకాబందీ చేసి వెహికల్స్ని చెక్ చేస్తున్నప్పుడు అప్పా జంక్షన్లో బండి భగీరథ పోలీసులకు చిక్కిండు. ఇది మా పోలీసులు నాకు చెప్పింది. నిజంగానే అతన్ని సరెండర్ చేసేది ఉంటే అతను ఎక్కడున్నాడో అక్కడికి ఈడ మా అబ్బాయి ఉన్నాడు, మీరు వచ్చి పోలీసులు ఇతన్ని సరెండర్ చేసుకోండి అని చెప్పిండ్రు అనుకోండి, అప్పుడు మనం సరెండర్ అనుకోవచ్చు. రోడ్డు మధ్యలో పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకొని మేము అరెస్టు చేసినామని పోలీసులు చెప్తుంటే నేను పోలీసుల మాట నమ్మాలనా లేకపోతే రాజకీయ నాయకుల మాట నమ్మాలనా? మీరు చెప్పండి.